ధారాళంగా ఇదిగో నా చెయ్యి అనుభవిస్తుంది, నా చెయ్యి అనుభవిస్తా ఉంది, నా చేతి మీద వర్షం కురుస్తా ఉంది. పరిశుద్ధాత్మ వర్షం నా చేతి మీదే కురుస్తా ఉంది. అలా మీ మీద చాలా మంది మీద కురుస్తా ఉన్నది. పరిశుద్ధాత్ముడే వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. తడుస్తున్నారు, ముద్దవుతున్నారు. పరిశుద్ధాత్మ వర్షంలో ముద్దవుతున్నారు. రియల్ గా తడవరు. మీకు అనుభవం వస్తూ ఉంటది. వాళ్ళు ఒక్కొక్కరిగా నా మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది అన్న వాళ్ళు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. వచ్చేయాలి త్వరగా, వచ్చేయాలి త్వరగా. వర్షం ఆగదు. వర్షం స్టార్ట్ చేస్తే ఒక్కసారి ఆ వర్షం ఆగదు. ముంచేసేదాకా నీవు మునిగిపోతావు దేవుని వర్షములో. ప్రార్థన చేసుకో. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ముత్తుకూరు ప్రాంతం నుంచి వచ్చారు. అయితే వర్షంలో నేను గడిచాను, పరిశుద్ధాత్మ వర్షము చేత నేను నింపబడ్డానని ఆ పెద్దయ్య గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ అయ్యగాని ఆ పరిశుద్ధాత్మ వరము చేత నింపినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిస్తూ ఉండండి. రిలీజ్ చేయబడి ఉంది వర్షం. సహోదరుడు, నేను అభిషేకం చేత నింపబడ్డాను. అసలు నా శరీరము అంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడుతుంది అని సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అభిషేకించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం. కొంతమంది కింద పడిపోతా ఉంటారు. తాకుతున్నాడు ప్రభు. నా సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఉరుములు, చాలా పెద్ద గాలి, ఆ వర్షము చేత నేను నింపబడ్డాను. అది ఆ వర్షం నా మీద నింపబడినప్పుడు నా శరీరంలో ఉన్న సమస్యలు, బలహీనతలన్నీ కూడా కొట్టుకుపోయినట్లు నాకు అనిపించాయి. దేవుడు దర్శనమిచ్చినాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఆ గొప్ప అభిషేకంతో నింపిన దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అభిషేకాన్ని తట్టుకోలేక కింద పడి దొల్లాడబోతున్నారు, కింద పడి కేకలు వేయబోతున్నారు అభిషేకాన్ని తట్టుకోలేక. మరొక సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఒక చల్లటి గాలి, బలమైన వర్షం నా మీద కుమ్మరించబడింది. యేసయ్య నన్ను తాకాడు. ఎప్పుడు ఇలాంటి అనుభవం కిందపడి తనకలాడుతున్నారు, తనకలాడుతున్నారు. మోసుకొచ్చేటువంటి వారిని, మోసుకొచ్చేయండి అభిషేకంతో. కింద పడి తనకలాడుతున్న వారిని మోసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రభు ఆత్మ విపరీతంగా వారి మీదకి దిగి వస్తా ఉంది. కుక్కడి మీద అభిషేకం, బలమైన అభిషేకం. తనకలాడుతున్నారు, కింద మంది కింద పడిపోతున్నారు. సహోదరి, నేను దేవుని ఆత్మను కల్లారో చూచాను. దేవుని ఆత్మ కూడా చెబుతూ నన్ను తాకింది అని సాక్ష్యం ఇస్తున్నారు. మరొక సహోదరి, ఏం జరిగిందమ్మా? ఆత్మదేవుడు నన్ను బలపరిచాడని మరొక సహోదరి సాక్ష్యం ఇస్తుంది. మన మధ్యలో పరిశుద్ధాత్మ వచ్చాడు, చాలా బలముగా దిగి వస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఉండండి. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని నేను చూడలేదు. నాకు తెలియకుండా నేను గంతులు వేశాను, దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా దేవుని ఆత్మ చేత, ఆయన శక్తి చేత నింపబడ్డ వారు ముందుకు వచ్చినట్లయితే ఒక్కొక్కడి మీద సుడిగాలి వంటి ఆత్మ. తల్లి గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన ఆత్మతో నేను నింపబడ్డానని మరొక తల్లి సాక్ష్యం ఇస్తున్నారు. సుడిగాలి వంటి ఆత్మ, ఆత్మ 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 దిగుతూ ఉన్నాడు. ఆత్మ. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. 3 రోజుల నుంచి భయంకరమైన నడుముల నొప్పుల చేత నేను బాధపడుతున్నాను. అయితే ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ అగ్గి నా నడుములోకి వెళ్ళింది. వెంటనే నాకు నడుములో ఉన్నటువంటి నొప్పి, బలహీనత తగ్గిపోయిందని సాక్ష్యం ఇస్తున్నారు.
దేవుని యొక్క అభిషేకము ద్వారా నొప్పి అనే కాడి విరగొట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సాక్ష్యాలు చెప్పేవారు. తండ్రి మహిమ 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 యేసయ్యా. మరొక సహోదరి సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మొట్టమొదటిగా నేను నింపబడ్డాను. యేసయ్య నన్ను తాకాడు, ఆయన నన్ను బలపరిచాడని మరొక సహోదరి సాక్ష్యం ఇస్తుంది. బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మరొక సహోదరి సాక్ష్యం ఇస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చిందంటే మొక్క మీద నీళ్లు ఎలాగైతే పోస్తారో అలాగ నీటి చేత నేను తడవబడ్డాను. నేను మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నాను. అయితే ఈ అభిషేకం మోకాళ్ళు ఆ యొక్క బలహీనతలో ఎప్పుడైతే నేను పొందుకున్నానో పరిశుద్ధాత్మని, మోకాళ్ళ నొప్పులన్నీ కూడా పోయాయి. అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత పరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా